హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయాన్ ఎలక్ట్రానిక్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉషా కంపెనీ ఇన్స్టెంట్ గ్రేజర్ అనమాట 3 లీటర్స్ది. సో ఇందులో ప్రాబ్లం ఏంటంటే స్విచ్ చేస్తే వాటర్ వస్తున్నాయి, కాకపోతే అసలు హీట్ రావట్లేదు అనమాట. ఒక 5-10 మినిట్స్ 20 మినిట్స్ ఆన్ చేసినా కానీ రావట్లేదు. యాక్చువల్ 30 సెకండ్స్లోనే హాట్ వాటర్ వచ్చాయి. సో మేము నా బాడీ షార్ట్ వస్తుందని వెళ్ళి చూసాను, బాడీ షార్ట్ ఏం లేదు, వాటర్ కూడా నార్మల్గానే వస్తుంది కానీ హీట్ అవ్వట్లేదు. ప్రాబ్లం ఏంటంటే సో రిమూవ్ చేసి చూడాలన్నమాట దానికి. సో యాక్చువల్ 99% లైట్ కూలింగ్ వచ్చినా అసలు వాటర్ హీట్ అవ్వకపోయినా ఫిల్మెంట్ బరస్ట్ అని అర్థం. అప్పుడు బాడీ షార్ట్ వచ్చి షాక్ కూడా కొట్టే అవకాశం ఉంది. దీనికి ఉన్న 3 స్క్రూస్ రిమూవ్ చేసేసి సో అసలు లోపల ఏం జరుగుతుంది అనేది చూసామన్నమాట. సో ఈ వైరింగ్ అంతా సపరేట్ చేసుకోవాలి ఫస్ట్ మనం. సో నాకు కన్ఫర్మ్ అయ్యింది, నేను సిరీస్ టెస్ట్ చెక్ చేశాను, నాకు బాడీ షార్ట్ ఏం రావట్లేదు, కానీ నాకు లోపల డౌట్ వచ్చింది అనమాట. లోపల బాడీ అనేది ఖరాబ్ అయిందని నేను అనుకుని సో ఆ స్క్రూస్ అన్ని రిమూవ్ చేశాను అనమాట. సో ఇందులో థర్మాస్టాట్లు ఉంటాయి కదా, థర్మాస్టాట్ ఓఎల్పీ కూడా ఉంటుంది. అవన్నీ చెక్ చేస్తే అన్ని సిరీస్లో మంచిగా మనకి కంటిన్యూటీ చూపిస్తున్నాయి, అంటే అవన్నీ ఓకే ఉన్నట్టు. సో దీనికి సంబంధించి అయితే స్క్రూస్ ఉన్నాయో ఇది 10 నెంబర్ కాదు, 12 నెంబర్ కాదు ఫ్రెండ్స్, 11 నెంబర్ బిట్ అనమాట. సో నా ర్యాచెట్ కిట్ దొరికింది కదా బిట్స్ అనేది, సో ఆ బిట్స్ దొరికినాయి నాకు కూడా, అంటే మార్కెట్ ఆన్లైన్లో దొరుకుతాయి మీకు. అది తీసుకొని మీరు టీ బిట్ యూనివర్సల్ దొరికింది, దాంట్లో పెట్టేసి మీరు ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు. ఆ మధ్యలో ఉన్నది వచ్చేసి 8 నెంబర్ అనమాట, ఫిల్మెంట్కి సంబంధించిన స్క్రూది 8 నెంబరు. సో దాంతో తీసేయచ్చు. అదే 15 లీటర్స్ గ్రేజర్ అయితే సో మీరు సపరేట్గా ఫిల్టర్ తీసుకునే ఆప్షన్ ఉంటుంది, బట్ ఇందులో మనం అట్లా తీయడానికి ఆప్షన్ ఉండదు కాబట్టి మొత్తం రిమూవ్ చేసుకోవాల్సిందే బాడీ. మీరు రిమూవ్ చేసేటప్పుడు మార్కింగ్ పెట్టుకుంటే మళ్ళీ ఫిట్ చేసేటప్పుడు కూడా ఆ మార్కింగ్ కరెక్ట్గా రబ్బర్ కూర్చొని వాటర్ లీక్ కాకుండా మీకు ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో ఫిలమెంట్ తీయడానికి చాలా ఇబ్బంది అయింది. సో నేను ఫిలమెంట్ లోపలికి వెళ్ళిపోతుంది అలా, కానీ ఈ బాడీ తీయాలంటే మాత్రం ఇది బాగా హార్డ్గా పట్టేసి ఉంటుంది అనమాట. ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదు మనకి. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా సుత్తి తీసుకొని కావచ్చు, రబ్బర్ సుత్తి అలాంటిది ఏదైనా కొట్టేయచ్చు, లేదంటే స్క్రూ డ్రైవర్ పెట్టేసి మన మధ్యలో ఉన్న గ్యాప్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. సో రిమూవ్ చేసేసుకోవాలి. అదేవిధంగా ఈ వైరింగ్ కూడా రిమూవ్ చేసేటప్పుడు కొత్త వాళ్ళు అయితే దాన్ని ఫోటో తీసుకొని కానీ వీడియో తీసుకోవడం కానీ మొబైల్లో పెట్టుకుంటే బెటర్. పెద్ద కష్టమే కాదు, సిరీస్లో ఉంటుంది. నేను గత వీడియోస్లో కూడా మీకు దీని గురించి ఫుల్ క్లారిటీగా చెప్పాను అనమాట. ఇక్కడ 2 గ్రేజర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. సో చూడండి, మీకు ఈ విధంగా దాని లోపల ఆ ఫిలమెంట్ పగిలిపోయింది. సో చూసారు కదా, ఇక్కడ పగిలినట్టు పగలడం వల్ల మీకు అది లైట్ కూలింగ్ వస్తుంది, హీటింగ్ వస్తుంది అనమాట. సో గేజర్లో ఎక్కువ చెప్పుకోదగ్గ పార్ట్స్లో ఇది ఒక్కటే ఫ్రెండ్స్, ఇంకేం ఉండదు. ఆ ట్యాంక్లో నుంచి వాటర్ లీక్ అయినా లేకపోతే థర్మోస్టాట్, ఇది వేరే గ్రేజర్. దీంట్లో ర్యాట్ కటింగ్ అనమాట మొత్తం. అందులో ఉండే హీటింగ్ ఇన్సులేషన్ ఫఫ్ను కూడా తినేసిన ఎలకలు. థర్మోస్టాట్ వైరింగ్ కూడా ఎట్లా పడుతుందో కొట్టేసి దాని ఫిలమెంట్ దీనికి వేద్దాం చూసాం కాబట్టి కానీ ఇది కూడా సో చాలా రోజుల నుంచి ఉండడం వల్ల డస్ట్ పట్టేసింది, ఇది అసలు హీట్ వచ్చే అవకాశం లేదు. అందుకని మనం దాని ప్లేస్లో కొత్తది వేస్తున్నాం అనమాట. యాక్చువల్గా గ్రేజర్స్లో ఫిలమెంట్లు ఇది చూడండి, ఈ 2 సేమ్ మోడల్ అనమాట. మీకు థర్మాస్టాట్ పెట్టుకోవడానికి అలా లాంగ్ రాడ్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యేస్తుంది. అదే కొన్ని మోడల్స్లో ఏంటంటే జస్ట్ ఫిలమెంట్ మాత్రమే ఉంటుంది, థర్మాస్టాట్ పెట్టుకోవడానికి బాడీలో ఉంటుంది, దీనికి సపరేట్ అనమాట. సో ఇంకా వేరే ఫిలమెంట్ చూస్తున్నారు కదా, ఇది 15 లీటర్స్ గ్రేజర్లో ఉంటుంది అనమాట. సో ఇట్లా మీరు ఫిలమెంట్లు రకాలు ఉంటాయి, 1000 వాట్, 2000 వాట్, 3000 వాట్, అట్లా వాటేజ్ని బట్టి ఉంటాయి. సో మనం దానికి ఏదైతే రబ్బర్ వచ్చిందో ఆ రబ్బర్ అవన్నీ రిమూవ్ చేసేసుకొని సో బాడీలో ఎక్కించాలి. బాడీలో ఎక్కించేటప్పుడు ఆ హోల్స్ మ్యాచ్ అవ్వవు ఒక్కోసారి. సో చాలా జాగ్రత్తగా ఒక్కోసారి ఫైలింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బాడీలో కూర్చోబెట్టి ఆ రబ్బర్ కాసేటట్టు పైన ఆ ప్లేట్ పెట్టేసుకొని మనం 8 నెంబర్ బిట్తో కానీ నోస్ ప్లేయర్ అలాంటి వాటితో టైట్ చేసుకోవాలి. మరి గట్టిగా టైట్ చేసినట్లయితే ఫ్రెండ్స్ అది ఫిలమెంట్కి ఉండే స్క్రూ ఇరిగిపోతుంది, మళ్ళీ కొత్తది వేసుకోవాలి తప్ప మనం వేరేది ఏం చేయడానికి కుదరదు. సో కాబట్టి మీరు హ్యాండ్ టైట్ మాత్రం వేసుకోండి, లారీ పట్టు మాత్రం వేయద్దు. సో చూడండి, ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నారో అదే ప్లేస్లో మనం కూర్చోబెట్టి సో స్క్రూస్ వేసుకోవాలి. సో ఎర్త్ స్క్రూ ఒకటి ఉల్టా ఉంటుంది, మిగతా అన్ని స్క్రూలు నార్మల్గా ఉంటాయి, అది చెక్ చేసుకోవాలి మీరు. సో వైరింగ్ తగ్గట్టుగా సో వాచర్లు కూడా ఉంటాయి, ఆ వాచర్లు కూడా వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, వాటర్ లీక్ కాకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి వాటర్ లీక్ అవుతుంది ఫ్రెండ్స్, అలాంటప్పుడు అనాబాండ్ ఉంటుంది కదా, అనాబాండ్ కానీ సో గమ్స్ ఉంటాయి కదా మనకి, దానికి సంబంధించిన ఏదైనా పోనఫిక్స్ కానీ అనాబాండ్ కానీ ఇలాంటి గమ్ములు అనేది ఆ రబ్బర్కి వేసేసి సో చేయాలి. ఒక్కోసారి సైకిల్ ట్యూబ్లు అలాంటిది కూడా మనం కట్ చేసి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి లీక్ అయ్యే ఆప్షన్స్లో, ఎందుకంటే ఆ రబ్బర్స్ బయట ఎక్కడ వాచర్స్ దొరకవు కదా. సో కింద నుంచి మనం ప్లేట్ ఎక్కించేసుకొని అది ఉల్టా ఎక్కిస్తే మీకు బాడీలో కూర్చోదు. ఆ కింద పెట్టే ప్లేట్ కూడా కొంచెం చూసుకొని చేయాలన్నమాట. మీరు ఆ ప్లేట్లో పెట్టేసుకొని సో టోటల్గా ఏ విధంగా అయితే రిమూవ్ చేసుకున్నారో ఆ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. పిన్ టు పిన్ ఎందుకు చెప్తున్నానంటే లెర్నింగ్ చేసే వాళ్ళ కోసం మాత్రమే. మొత్తం ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇలాంటి వాటర్ బాటిల్ వాటర్ తీసుకొని సో మనం బాడీలో వాటర్ పోసుకొని లీక్ టెస్ట్ చేసుకోవాలి.
సో 1 డే వదిలేస్తే బెటర్. లేదు మన దగ్గర టైం లేదనుకుంటే మాత్రం జస్ట్ ఇట్లా బోర్లా తిప్పేసి, అంటే ముందు వాటర్ పోసుకొని బోర్లా తిప్పేసి లీక్ టెస్ట్ చేసుకోవాలి. లీక్ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు వైరింగ్ అంతా చేసుకోకూడదు. సో చెక్ చేసుకొని అంతా ఓకే అనుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఏదైతే వైర్స్ తీసారో అదే విధంగా వైరింగ్ అంతా మళ్ళీ పెట్టేసుకోవాలన్నమాట. ఆ వైర్స్ అనేది బాడీ టచ్ కాకుండా చూసుకోవాలి. ఎక్కడైనా మీకు స్లీవ్ బాడీ టచ్ అయితే వైరు హార్డ్ అయిపోతుంది. సో బాడీ షార్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా హీట్ అయినప్పుడు. సో ఎందుకంటే కొంతమంది స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసకుండా వదిలేస్తారు. సో దానివల్ల బాడీ బాగా హీట్ 2-3 అవర్స్ పాటు హీట్లోనే ఉంటుంది. మళ్ళీ వాటర్ చల్లబడ్డ తర్వాత మళ్ళీ వెంటనే ఆన్ అవుతుంది థర్మోస్టాట్. ఇట్లా మీకు ఆ వైరింగ్ అనేది బాడీ టచ్ అయితే హార్డ్ అయిపోయి స్లీవ్స్ ఎగిరిపోయి అది బాడీ టచ్ అయ్యి షాక్ కొట్టే అవకాశం ఉంది. కస్టమర్కి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గ్రేజర్లు చేసేటప్పుడు ఒళ్ళ దగ్గర పెట్టుకొని చేయాలి ఫ్రెండ్స్. అదేవిధంగా థర్మోస్టాట్ మీరు బాడీలో కూర్చోబెట్టాలి. సో అది లోపల వరకు ఉంటేనే సెన్సింగ్ అవుతుంది. మీరు పైపైన వదిలేస్తే కట్ ఆఫ్ సరిగ్గా అవ్వదు. దానివల్ల ఓఎల్పీలు ఎగిరిపోతూ ఉంటాయి టెంపరేచర్ పెరిగినప్పుడు. సో ఇది మీకు సెన్సార్ ఉంది కదా థర్మోస్టాట్, ఆ థర్మల్ బల్బ్ అనేది లోపల దాకా పెట్టాలి. పైపైన పెట్టేస్తే అవ్వదు. సో కాబట్టి జాగ్రత్తగా మీరు సెన్సింగ్ చేసుకుంటుంది. అక్కడ ఓఎల్పీ ఉంది చూడండి చిన్నది, ఓవర్ హెడ్ ప్రొటెక్టర్ 85 degrees వచ్చింది నాకు చూసుకుంటుంది. అది 16 amps వరకు. ఒక్కోసారి లో వోల్టేజ్ వచ్చినప్పుడు గేజర్ ఆన్ అవ్వడానికి ఎక్కువ యాంప్స్ తీసుకున్న సందర్భంలో అది ట్రిప్ అయిపోతుంది. అక్కడ రీసెట్ బటన్ ఇస్తారు ఫ్రెండ్స్, రెడ్ కలర్ది పిన్ ఉంటుంది. మనం రీసెట్ బటన్ నొక్కుంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా రన్ అవుతుంది అనమాట. మనం ఆన్ చేసి సో పైపులన్నీ ఇన్స్టలేషన్ చేసి జాగ్రత్తగా టైట్ చేసుకోవాలి. టెఫ్లాన్ టైప్ వేసుకొని. సో టెఫ్లాన్ వేసుకున్న తర్వాత గ్రేజర్లో ఎటువంటి ఎయిర్ లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎయిర్ లేకుండా చూసుకోవడం కోసం ఇట్లా ఆన్ ఆఫ్ చేసుకుంటే ఎయిర్ మొత్తం బయటకు వచ్చేస్తే నేను టెస్టర్తో చెక్ చేశాను. సో ఆన్ చేస్తే నాకు హాట్ వాటర్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ అన్నీ మీకు యూట్యూబ్లో చూడడం కోసం అయాన్ ఎలక్ట్రానిక్స్ తెలుగు అని టైప్ చేయగానే నా ఛానల్ వస్తుంది. ఛానల్ మీద క్లిక్ చేయగానే మీకు ఇట్లా సో నేను ఏ వీడియోలు చేసానో క్లియర్గా వస్తుంది. మీకు కావాల్సిన వీడియో మీద క్లిక్ చేసి డిస్క్రిప్షన్లోకి వెళ్తే నా కాంటాక్ట్ నెంబర్తో పాటు నేనేమి ట్రైనింగ్ ఇస్తాను అనేది పూర్తి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా వీడియోస్తో పాటు షార్ట్స్, అదేవిధంగా సో ప్లేలిస్ట్ వైజ్గా కూడా నేను డివైడ్ చేశాను. సో ఆ ప్లేలిస్ట్ వైజ్గా మీరు ఓపెన్ చేసుకున్నట్లయితే ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, గ్రేజర్ ఇట్లా అన్ని రకాల హోమ్ అప్లయన్సెస్ గురించి నేను సపరేట్గా చేశానమాట. సో మీరు అందులోకి వెళ్ళి మీకు పట్టి నచ్చిన వీడియోస్ చూడొచ్చు. సో ఛానల్ కనుక నచ్చినైతే లైక్ చేయండి. అదేవిధంగా ఇంకెప్పుడు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేస్తే నేను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో దానికి సంబంధించి మోర్ వీడియోస్ చేయడానికి నాకు అవకాశం దొరికింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.